రియా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళను అన్యాయంగా, అక్రమంగా అక్టోబర్ 1వ తారీఖున నూతనంగా తీసుకున్నటువంటి పద్మావతి కంపెనీ యజమాని భాస్కర్ నాయుడు గారు 50 సంవత్సరాలు పైబడినటువంటి సాకుతో 8వ తేదీ వరకు పని చేయించుకొని 9వ తేదీ నుంచి మీరు పనిలోకి రావద్దండి, మీ అందరికీ 50 సంవత్సరాలు నిండింది కాబట్టి మీరెవరు కూడా రేపటి నుంచి పనిలోకి రావద్దని చెప్పి ఆయన చెప్పాడు. కార్మిక చట్టం ప్రకారం 62 సంవత్సరాల వరకు పని చేయించుకోవచ్చని చెప్పి చట్టం చెబుతా ఉంటే చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని లెక్క చేయకుండా ఈరోజు ఆయన రాసుకున్నటువంటి ఎంఓయూని రాసుకునేదే చట్టం, నేను చెప్పింది వేదం అన్నట్టు ఈరోజు ఆయన వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు. ఇప్పటికైనా దాదాపు 21 రోజులుగా కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ గారికి, లేబర్ డిపార్ట్మెంట్కి, అందరి సూపరింటెండెంట్కి, అన్ని రకాల అధికారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా కాంట్రాక్టర్ తన మొండి వైఖరిని విడనాడి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి, యథావిధంగా వాళ్ళందరినీ కొనసాగించాలని చెప్పి సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలన్నిటికీ కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి తప్ప వేరొకరు కాదని చెప్పి సిఐటిని హెచ్చరిస్తా ఉన్నాం.